దేవుని మందిరంలో వచ్చి మొరపెట్టడమో అది అత్యవసరమో. చాలా కాలంగా పాపం ఆ ఇల్లాలకి పిల్లలు లేరు. చాలా కాలంగా ఇల్లాలకి పిల్లలు లేకపోతే తాను గొడ్రాలు అనే ముద్ర భరించలేక వచ్చి ఏడ్చింది. ఎక్కడ ఏడ్చింది? వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఏడ్చింది, పుట్టింటికి వెళ్ళి ఏడ్చింది, పక్కింటికి వెళ్ళి ఏడ్చింది. అలాంటి వాళ్ళు మన మధ్య ఉన్నారులేండి. ఎక్కడ ఏడ్చింది చెప్పండి నాకు. అసలు ఇంతకీ ఎవరో చెప్పండి. హన్నా. గొడ్రాలు అనే ముద్ర భరించలేక హన్నా భర్తతో చెప్పచ్చుగా, నాకు మనస్సు లేదండి రావడానికి మందిరానికి, మీరు వెళ్ళండి. దేవుడు మందిరంలోనే ఉంటాడా, ఇంట్లో ఉండడా, ఇక్కడ నేను ప్రార్థన చేసుకోలేనా, మీరు వెళ్ళండి మందిరానికి అందంటారా? లేదండి. తాను తన జీవితంలో తీరని సమస్య ఉన్నప్పుడు, ఆ తీరని సమస్య వల్ల తాను బహు వేదన గుండా వెళుతున్నప్పుడు, దుఃఖముతో అల్లాడిపోతున్నప్పుడు ఏం చేసిందో తెలుసా? దేవుని మందిరానికి వచ్చింది, కన్నీళ్లు మున్నీళ్ళై ఏడ్చింది. చదువుదాం రండి. మొదటి సమయంలో వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చునుండగా, మందిరము ఎక్కడికి వచ్చింది? మందిరానికి వచ్చింది. ఏలి అనేటటువంటి ఒక యాజకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. మందిరానికి వచ్చింది. ఎలా వచ్చిందట? బహు దుఃఖాక్రాంతురాలై, బహు దుఃఖంతో వచ్చింది. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా నేను బహు దుఃఖంతో వచ్చాను, బహు వేదనతో వచ్చాను, బహు అవమానపరచబడి వచ్చాను, గాయపరచబడి వచ్చాను, వేధించబడి వచ్చాను, నిస్సహాయ స్థితిలో వచ్చాను. ఎవరైనా ఉన్నారా మన మధ్య? అయితే వినండి. ఆ రోజు హన్నా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని, ఏది? ఎక్కడ? యెహోవా సన్నిధి, దేవుని మందిరము, యెహోవా నివసించు గృహము, అది దేవుని మందిరము. యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు. కేకలు వేయటం వేరు, కన్నీరు కార్చటం వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. కేకలో కన్నీరు. దేవుని మందిరంలో ఏం చేయాలి? కేకలు పెట్టాలా లేకపోతే కన్నీరు కార్చాలా? కేకలు పెట్టే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం, అరిచేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. దయచేసి గమనించండి. అది ఆత్మీయత అనుకుంటారు కొందరు, మరికొందరేమో ఆత్మ అనుకుంటారు. కానీ హన్నా దేవుని ఆత్మ కలిగిన ఆత్మీయురాలు కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేసిందో తెలుసా? కన్నీరు కార్చింది. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని సన్నిధికి వచ్చి అరవమాకండి, కేకలేమాకండి. ఎందుకని? దేవుడు ఉన్నాడు. అది దేవుడు నివసించే స్థలము, నివాసము. ఆయన సన్నిధిలో
దీనత్వం కలిగి, ఆయన సన్నిధిలో తగ్గింపు తత్వం కలిగి, విరిగి నలిగిన మనస్సు కలిగి ప్రార్థన చేయటము అనేది దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తాము అంటే, ఇదిగో హన్నా చేసిన ప్రార్థన ఏమిటట? బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచే. ఈమె శ్రమ ఏమిటి? అవమానపరచబడుతుంది, నిందించబడుతుంది, హేళన చేయబడుతుంది, వెలివేయబడుతుంది. గుడ్రాలు అనే ముద్ర భరించలేనటువంటి శ్రమ. ఒక్కొక్కరిది ఒక్కొక్క శ్రమ. దావీదుకు వచ్చిన శ్రమేమో ప్రాణాపాయం, హన్నాకు వచ్చిన శ్రమేమో గొడ్రాలుతనం. ఈరోజు నీ శ్రమ ఏమిటో నాకు తెలియదు, నీ కష్టం నాకు తెలియదు, కానీ నువ్వు శ్రమతో కష్టంతో దేవుని దగ్గరికి వచ్చావా? అయితే వినో, హన్నా చేసినటువంటి పని నువ్వు చేయాలి. ఏమిటి? హన్నా బహుగా ఏడ్చొచ్చు, కన్నీళ్లు కారుస్తూ తను ఏ విధంగా తన భారాన్ని బాధను తీర్చగలిగిన దేవునితో చెప్పుకుందో బైబిల్లో ఉంది. మందిరంలో తను ప్రార్థన చేసింది. ఇంటిలో ప్రార్థన చేయటం తప్పు కాదు, ప్రార్థన చేయాలి. ఉదయమునే లేచి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయాలి. సాయంత్రం పడుకోబోయే ముందు నీ ఇంటిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయకాలపు ప్రార్థన, సాయంకాలపు ప్రార్థన నీ జీవితానికి, నీ కుటుంబానికి, నువ్వు కలిగి ఉన్న సమస్తానికి ఆశీర్వాదము, అంతేకాకుండా కాపుదలనిస్తుంది. సో ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తున్నట్లయితే, ఎందుకు వినడు? ఖచ్చితంగా వింటాడు అని చెప్పి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. హన్నా ఇంట్లో ప్రార్థన చేసి ఉండదా? చెప్పండి మీరు. ప్రార్థన చేసి ఉండదా? దావీదు ఇంట్లో ప్రార్థన చేసి ఉండడా? కొంతమంది భక్తులు ఉంటారులేండి, మందిరంలో ప్రభువా ఏమిటో పాపం ఎక్కడ లేని పూర్వం వచ్చేస్తే, ఇంటికి వెళ్తేనేమో రిమోట్ కంట్రోల్ ఇవ్వవా అని భార్య మీద అరుస్తూ ఉంటారు. ఇంట్లోనేమో అరుపు, దేవుని దగ్గరికి వచ్చి అబ్బో ఆత్మీయత. దయచేసి గమనించండి, హన్నా ఇంట్లో ప్రార్థన చేసింది. దావీదు తను ఉన్న చోట ప్రార్థన చేశాడు. ఎవరైతే ఖచ్చితంగా ఇంట్లో ప్రార్థన చేస్తారో వాళ్ళు దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి విలువనిచ్చే ఆత్మీయులుగా ఉంటారు. ఇంటిలో ప్రార్థన చేసే హన్నా దేవుని మందిరానికి వచ్చి కన్నీళ్లు కార్చింది.